నిమిషప్రియ 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 ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా ప్రతి నిమిషం వినిపిస్తున్న పేరిది. సేవ్ నిమిషప్రియ అంటూ యావత్ భారతం ఇప్పుడు కోరుకుంటోంది. యమన్లో తమని కాపాడేదెవరు, యమన్లో తనని రక్షించేదెవరని చెప్పి ఎదురు చూస్తోంది. ఇటు భారత ప్రభుత్వం కొద్ది గంటల క్రితం చూసుకుంటే ఇటు సుప్రీంకోర్టుకే చెప్పేసింది కాపాడడానికి అవకాశాలు లేవని చెప్పి. ఆ తర్వాత ఇక ఉరిశిక్షకు ఇంకా అమలైపోతుంది అనుకున్న క్షణాల్లో తనను కాపాడేందుకు యావత్ భారతం కదిలిందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఇటు తెలుగు రాష్ట్రాల్లో మరి ముఖ్యంగా తెలుగు ప్రజలకు సుపరిచితులు, దాంతోపాటు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులుగా, దాంతోపాటు ఏమని చెప్పాలి ఆయన గురించి, మరి ముఖ్యంగా ఆయనంటే ఎంతోమందికి ప్రేరణ. ఈ నేపథ్యంలో ఏకంగా ఆయనే కదిలాడు. హీస్ నన్ అదర్ దెన్ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు డాక్టర్ కేఏ పాల్ యమన్కి వెళ్ళారు. ఏకంగా యమన్కు వెళ్ళి అక్కడున్న ప్రభుత్వాలతో మాట్లాడారు. ఉరికి కొద్ది గంటల సేపు క్రితం, అవును, ఉరికంబానికి ఎక్కే కొద్ది గంటల ముందు ఆయన యమన్లో చేరాడు, యమన్కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. అసలు ఏం జరిగింది డీటెయిల్గా తెలుసుకుందాం. ప్రస్తుతం ఆయన ఎఫర్ట్స్ ఎంతవరకు వచ్చాయి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. మనతో పాటు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ ప్రపంచ శాంతిదూతగా ఆయనను అభివర్ణిస్తుంటారు కొంతమంది. ఈ నేపథ్యంలో ఒకసారి నేరుగా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆర్టీవీ స్టూడియోలో ఎక్స్క్లూజివ్గా మీరు చూస్తున్న ఇంటర్వ్యూని డాక్టర్ కేఏ పాల్ యమన్ నుంచి. కేఏ పాల్ గారు నమస్తే అండి. నమస్తే. నేను యమన్ నుంచి వచ్చేసాను. నేను యమన్ వెళ్ళానని అందరికీ తెలుసు. యమన్ ఇప్పుడు 2 దేశాలుగా విభజించబడింది. ఒకటి సౌదీ అరేబియా కంట్రోల్ చేస్తున్న ఏడెన్ కొత్త క్యాపిటల్ గా పెట్టుకొని దానికి ప్రెసిడెంట్ రషాద్ అల్ అలీమి, సౌదీ గవర్నమెంట్ ఎంబీఎస్ ఆయనకు మద్దతు ఇస్తున్నారు. ఇప్పుడు అసలు నిమిష ఉన్నది సనా ప్రిజన్ లో. 2015 నుంచి ఇండియన్ ఎంబసీ లేదు అక్కడ. సుప్రీం కోర్టులో క్లియర్ గా చెప్పేశారు అక్కడ ఎంబసీ మా కనెక్షన్ లో లేవు గనక మేము ప్రయత్నించాం కానీ చేయలేకపోయామని. ఇట్ ఈస్ క్లియర్లీ స్టేటెడ్ ఇన్ ద ఆనరబుల్ సుప్రీం కోర్ట్ బై ద గవర్నమెంట్ that we have no relation because it's a war zone. We cannot solve this problem. We tried, we failed. So every situation failed. Second, the lawyer clear ga ఎవరైతే నిమిషాన్ని రిప్రజెంట్ చేశారో ఆయన చాలా అప్సెట్, చాలా కష్టపడ్డాను. 2 years 40 లక్షలు ఇవ్వాలి, 15 లక్షలు ఇచ్చారు. నాకు డబ్బులు కట్టలేదు గవర్నమెంట్ కానీ, అబూబకర్ టీమ్ కానీ, ఎన్జిఓస్ కానీ. నాకు మొత్తం ఫ్యామిలీ ద్వారా అందింది ఓన్లీ 15 lakhs. సో ఇట్ ఈస్ క్లియర్ దట్ ద లాయర్ హ్యాస్ నాట్ బీన్ పెయిడ్. ఎన్డీటీవీలో, టైమ్స్ నౌలో ఇప్పుడు స్టోరీలన్నీ ఫ్యాక్ట్గా వస్తున్నాయి. నేను ఎంటర్ అయిన తర్వాత, ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత, ట్రూత్ ఎక్స్పోజ్ చేసిన తర్వాత, ఐ అప్రిషియేట్ ద ప్రైమ్ మినిస్టర్ మోదీజీ through foreign minister staff trying from the other side, which is aiding the government of Saudi side. Okay. But Nimisha is not in Saudi. Nimisha is not in Aden. Nimisha Priya is in Sana. Okay. Where war is continuing for last 10-12 years. And millions are dying, more than 1.2 million, 12 lakhs died. Some say even 25 lakhs. And Nimisha is stuck in that Sana prison, controlled by Houthi president. Sir, Nimisha, that is the leaders I am dealing with. Paul garu, Nimisha, why the president Al Alimi and his ambassador clearly told me, which I released the video. Sir, thank you for coming to Yemen. Thank you for helping Yemen. Kani, we have no control. Sorry, there is a different president, different government. Right.
పాల్ గారు So అంటే we cannot ఇక్కడ do ఇక్కడ anything. కొంతమంది మీ అభిమానులు కావచ్చు, లేకపోతే మిమ్మల్ని అనుసరించే వాళ్ళు కావచ్చు, వాళ్ళు అడుగుతున్న మాట ఏంటంటే కనుక నిమిష కోసం పోరాటానికి యెమెన్కు వెళ్ళిన కేఏ పాల్ నిమిషను కలిసారా? లేదు. నిమిష మదర్ని, నిమిష హస్బెండ్ ఇండియాలో ఉన్నారు, కలవలేదు. వాళ్ళతో మాట్లాడారండి? ఎందుకు అంటే నిమిషాన్ని ఎవరు విడిపించాలో టైం తక్కువ ఉంది. నేను ఎప్పుడు వచ్చాను ఇండియా నుంచి 12th, నేను ఎప్పుడు ఇన్వాల్వ్ అయ్యాను? జూలై 10th. ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాను? గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది, లాయర్ వదిలేశారు, ఎన్జిఓస్ వదిలేశారు. అబూబకర్ అని ఒక ముస్లిం గ్రాండ్ లుఫ్తారట, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ తో ఎవరితో మాట్లాడలేదని టోటల్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అయ్యో ఇలాంటిగా ఉరి శిక్ష లేదా మరణ శిక్ష పొందుతున్న వాళ్ళు ఇప్పుడు 59 మంది ఉన్నారు. సౌదీ అరేబియా, యెమెన్ లో, పాకిస్తాన్ లో ఒక్కరిని ఎవరు విడిపించట్లేదు. ఇదెందుకు పెద్ద న్యూస్ అయిపోయింది? నేను ఎంటర్ అయిన తర్వాత ఇంకా గ్లోబల్ న్యూస్ ఎందుకు అయింది? నిమిష సిచ్యువేషన్ డిఫరెంట్. పాపం ఆవిడ ఒక బాధితురా, దానికి స్టోరీ ఉంది. ఆవిడ ఎన్ని కష్టాలు పడి ఒక డోస్ ఇచ్చి తప్పించుకోవాలనుకొని దొరికిపోయింది. చంపాలని ఆవిడ ఏం చేయలేదు, కనుక నేను ఇన్వాల్వ్ అయ్యాను. రెండు అందరూ ఫెయిల్ అయిపోయారని ఇన్వాల్వ్ అయ్యాను. కానీ ఇప్పుడు కరెక్ట్ గా మీడియా చెప్తుంది. ఎప్పుడు నిన్నటి నుంచి ఒక ఎన్డీటీవీ, టైమ్స్ నౌ, ఇతర ఛానల్లో, మన తెలుగు ఛానల్లో కూడా గవర్నమెంట్ చేతులు ఎత్తేసింది. గ్రాండ్ ముఫ్తార్ 94 సంవత్సరాలు ఆయన ఫ్యామిలీతో టచ్ లో లేరని పెద్ద స్టోరీ నిన్న ఈరోజు ఎన్డీటీవీ. మిస్గైడ్ చేయకూడదు. కొంతమంది అయితే కోట్లు ఫండ్ తీసుకున్నారట, డబ్బులు కలెక్ట్ చేస్తారట, ఫ్యామిలీకి ₹1 అందలేదు. అందుకనే నిన్న మాది బ్రదర్ చాలా అప్సెట్ అయిపోయి ఎంత డబ్బు ఇచ్చినా మేము క్షమించమని డైరెక్ట్ గా మీడియా చెప్పారు. సార్, ఆ కుటుంబంతో మీరు మాట్లాడారా అండి? ఆ బాధిత కుటుంబంతో, అంటే అవతల వ్యక్తి? నేను బాధిత కుటుంబంతో మాట్లాడాను. ఏమన్నారండి? లీడర్స్ తో మాట్లాడాను. ఓకే. ఇంపార్టెంట్ ఇక్కడ ఇద్దరే, బాధిత కుటుంబం, హూతీ లీడర్స్. నిమిషాల తర్వాత తెలుస్తుంది సత్యాలు, లేకపోయినా పర్వాలే, ఆవిడ బ్రతికుండాలి, అందరూ ప్రార్థించారు, అదొకటి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, చెప్పండి సార్, నేను ఎందుకు డిమాండ్ చేశాను మోదీ గారిని, లేదా ఫారెన్ మినిస్టర్ని, లేదా వాళ్ళ గవర్నమెంట్ ని ఒక ట్వీట్ చేయమని, వి సపోర్ట్ డాక్టర్ కేఏ పాల్ అని. అది చేయకపోతే ఇది నేను చేయలేను, నిమిషాన్ని కాపాడలేను. ఎందుకు అంటే కుటుంబం వీళ్ళెవరిని నమ్మట్లేదు. నెంబర్ 1 చెప్తున్నాను, కుటుంబంతో ఎవరు కాంటాక్ట్ లో లేరు. ఎవరినైతే మహదీ కుటుంబం గురించి నేను చెప్తున్నాను, ఆ కుటుంబంలో 2 భాగాలు అయిపోయి, అందులో ఒక ఆయన ఇక్కడే ఉన్నారు. ఒకరేమో క్షమిద్దామని నా మాటలు నమ్మి, ఇంకొకరేమో వద్దని 3 రోజుల నుంచి చర్చ, 15, 16, 17, అందుకే 7 రోజులు పొడిగించండి అని అన్నాను. కనీసం 2 లాయర్ ఎవరైతే నిమిషా కొరకు ప్రయాసపడి, పేర్లని నేను వీడియోలో చెప్పాను, మీరు వేయండి, మరలా చెప్పను. ఆ వీడియో మనం ప్లే చేస్తాం సార్. అవును, మీరు చెప్పండి, మీరు ఎందుకంటే మీరు చెప్పేది మనం ప్లే చేస్తాం ఆల్రెడీ. ఆ 40 లక్షలు ఇస్తానని 15 లక్షలు ఇచ్చారు పాపం వాళ్ళ దగ్గర లేకో. నేను నిమిషా కుటుంబాన్ని, హస్బెండ్ గాని మదర్ని గాని బ్లేమ్ చేయని సరికదా, నా పూర్తి మద్దతు ఉందని వారికి నేను సపోర్ట్ చేస్తున్నాను. మీకేనా నెంబర్ తీసుకుంటే నేను మాట్లాడతాను. నిమిషా మదర్ నెంబర్ గాని, నిమిషా హస్బెండ్ చెన్నైలో ఉన్నారు, 2-3 రోజులు ఆయన వెళ్తున్నారు, ఆయన నెంబర్ గాని ఇస్తే నేనే డైరెక్ట్ గా మాట్లాడి నేను ధైర్యం చెప్తాను. కానీ ఇప్పుడు నా పని నిమిషాకి ధైర్యం చెప్పడం కంటే కాపాడడం ముఖ్యం. నిమిషా ఆల్రెడీ 7-8 సంవత్సరాల నుంచి జైల్లో ఉంది. నిమిషా మదరు ఇప్పుడు 1 year నుంచి సనాలో ఉంది. సో సనా నుంచి నిమిషాన్ని కాపాడాలంటే 2 ఒక కుటుంబం క్షమాభిక్ష పెట్టాలి. ఇప్పుడు ఇష్టపడటం లేదు వాళ్ళు క్షమాభిక్ష పెట్టడానికి. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన స్టోరీలన్నీ రాంగ్. ఇంగ్లీష్ లో చెప్తాను ఇది, ఆల్ ద స్టోరీస్ ఆర్ రాంగ్ అంటిల్ టుడే వాట్ దే కేమ్ సేయింగ్ దట్ ఫ్యామిలీ ఈస్ గివెన్ మనీ, we have money, we offered money,
the family told me, nobody offered them money, nobody met with them, nobody given them money. They have not agreed. నేను ఫ్యామిలీనే నమ్ముతాను, ఈ రిపోర్ట్లు నమ్మను. ఓకే. రెండు, ఐఎమ్ బిలీవింగ్ ద గవర్నమెంట్. Pleader in the Supreme Court July 14 said, we cannot do anything anymore. We tried because there is no government. But it is wrong. There is a different government. Indian government did not recognize. That is Houthi government. They have a president, they have a leaders, they are fighting for their cause. సార్, అక్కడ ప్రెసిడెంట్ కి లీడర్స్ కి మధ్య సమన్వయం ఉందా అండి? వాళ్ళు మాటలు వింటున్నారా? మీరు చెప్పిన మాటలు వాళ్ళు వింటున్నారనే చర్చ జరుగుతుంది. బట్ వాళ్ళలో ఇద్దరు ప్రెసిడెంట్లు ఉన్నారండి. యమీన్ దేశాన్ని రెండు భాగాలుగా విభజించేద్దాం. ఎగ్జాంపుల్, ఇండియా పాకిస్తాన్ ఎలా రెండు భాగాలుగా విడిపోయిందో అఫీషియల్ గా 48లో, ఇంకా ఇది విడలేదు కానీ ఇప్పుడు రెండు భాగాలు అయిపోయింది. యమీన్, సుడాన్, నేను మీరు 2010-11లో చూశారు కదా, ఇంకో సుడాన్ చైర్మన్ గారు ఇక్కడే ఉన్నారు ఇప్పుడు, మాదీ గారు నాతో పాటు. ఓకే. సో సుడాన్ 2011 జూలై 9ని సౌత్ క్రిస్టియన్స్ కి ఇచ్చేసారు, నార్త్ ముస్లిమ్స్ ఉంచుకున్నారు. దానికి నేను 7 నెలలు కష్టపడ్డాను. 2010 డిసెంబర్ నుండి ఓపెన్ గా అక్కడ ఉండిపోయి 2-3 నెలలు, ఒక రోజు 78 రోజులు ఉన్నా. ఎందుకు అంటే ముస్లింని క్రిస్టియన్స్ ని కలిపి అన్ని వంగాలు ఇచ్చేసి వాళ్ళు నన్ను నోబెల్ శాంతికి కూడా ఇప్పుడే ఉన్నారు ఇక్కడ, పిలమంటూ పిలుస్తారు చైర్మన్ మహదీ గారిని, మీరు వీడియోలో చూశాను. ఆయన 80 సంవత్సరాల వయసు అయినప్పటికీ ఒక ప్రపంచానికే శాంతి దూతగా ఆయన సుడాన్ నుంచి అంబాసిడర్ 96-97లో వాషింగ్టన్ డీసీకి నా 14 లక్షలు 17 లక్షల మీటింగ్ వచ్చినప్పుడు ఆయన అక్కడ అంబాసిడర్. 97 అక్టోబర్ 4th ఆయన దీనికి మెయిన్. చాలా మంది పెద్దవారి పేర్లు చెప్పాను, వారందరూ మెయిన్. ఎందుకంటే వాళ్ళు ముస్లిం లీడర్స్. అంటే ఇంతమంది మేధావులతో ప్రయాణం చేసిన కేఏ పాల్, ఇప్పుడు కేఏ పాల్ అక్కడికి వెళ్ళారంటేనే సినారియో మారిపోతుందని ఒక ప్రాస్పెక్టివ్ అయితే మాత్రం డెవలప్ అయింది. సో ఈ నేపథ్యంలో హౌతీ లీడర్లు ఏమంటున్నారండి? హౌతీ లీడర్లు ఏమైనా ఈ మరి ముఖ్యంగా మరణశిక్షకు సంబంధించి పూర్తిగా రద్దు చేసేందుకు ఏమైనా సుముఖత వ్యక్తం చేస్తున్నారా కేఏ పాల్ వెళ్ళిన తర్వాత, మాట్లాడిన తర్వాత? 100% I thank all parties. I thank the Houthi leadership. Okay. I thank the family members, convinced to extend. But the confusion is, I don't know whether to say or not, media false reports about the family shown as a criminals instead of courageously thanking them to forgive. Nimisha, పాల్ గారు, చిన్న రిక్వెస్ట్, మనం ప్రేజ్ చేసి వాళ్ళకి ఎవరు డబ్బులు ఇవ్వలేదు, డబ్బులు ఆఫర్ ఇవ్వలేదు, ఎవరు కలవలేదు. ఇప్పుడు ఈ ఎన్జిఓలు అంటే గవర్నమెంట్ చారిటీ వాళ్ళు కొన్ని కోట్లు రేట్ చేశారు. ఆ డబ్బు సంగతి ఏంటి? ఎవరికో రూపాయి ఇవ్వలేదు, అది ఎక్కడ ఉంది? ఇప్పుడు వాళ్ళ మీద కేసేస్తాను నేను. అలా డబ్బులు ఇస్తారా ఫ్యామిలీకి? డైరెక్ట్ అకౌంట్ ఇస్తాం అంటే నిమిష పేరు చెప్పి ఈ ఆర్గనైజేషన్స్ అన్ని డబ్బులు కాజేసాయండి. నేను 1 రూపాయి ఎవరిని అడగలేదు, తీసుకోలేదు. ఎప్పుడు 44 సంవత్సరాల్లో 2200 శాంతి సభలు పెట్టాను, 155 దేశాలు. చందాయే తీసుకోను, 300 పెట్టాను ఇండియాలో. ఏ అర్జెంటీనా టు జాంబియా 2200 శాంతి సభలు, సమిట్లు. అమెరికా మొదలుకొని జాంబియా వరకు 20 లక్షల మంది వచ్చారు. జాంబియా రూపాయి తీసుకోవాలి, చందా తీసుకొని ఏకైక వ్యక్తిని నేను. నాకు బిలియనర్స్ బ్లెస్సింగ్స్ ఇస్తే డబ్బులు ఇస్తారు, స్పీచ్ హైయెస్ట్ పెయిడ్. నా ఇన్కమ్ వేరే, నేను పబ్లిక్ దగ్గర తీసుకొని ఇప్పుడు కూడా ఎవరిని అడగట్లేదు. అంటే ఇక్కడ ఏదో దాని ఏమంటారు, బ్లడ్ మనీ ఇచ్చేస్తే ఆ కుటుంబం ఓకే చెబుతోంది అని ఒక చర్చ జరుగుతోంది. బ్లడ్ మనీ అదే రాంగ్. బ్లడ్ మనీ ఎవడు ఇవ్వలేదు, వాళ్ళు దానికి ఒప్పుకోలేదు, ఎవడు చర్చ చేయలేదు. ఇదంతా ఫాల్స్ కమ్యూనికేషన్. ఇప్పుడు నేను డైరెక్ట్ టచ్ లో హూతీ లీడర్స్, ట్రైబల్ లీడర్స్, ఫ్యామిలీ మెంబర్స్ తో టచ్ లో ఉన్నాను కనుక నేను చెప్తున్నాను ఫ్యాక్ట్స్. అందుకనే ఐ హావ్ రిక్వెస్టెడ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆర్ instruct his foreign minister to tweet, we support Dr. K.A. Paul mission.
ఈ కరెక్ట్గా కేఏ పాల్ గారు ఇది ఈ క్వశ్చన్ రైజ్ అవుతుంది. కేఏ పాల్ అంటే కేఏ పాల్ తలుచుకుంటే 100 కోట్లే ఉంది, 10 కోట్లే ఉంది, 100 కోట్లైనా తెచ్చిచ్చేయగలరు. అలాంటి కేఏ పాల్ ఎందుకు ఈరోజు ప్రధానో లేకపోతే ఎక్స్టర్నల్ అఫైర్స్ సపోర్ట్ ఎందుకు కోరుతున్నారు? తలుచుకుంటే ఒక కాల్తో ట్రంప్నే పిలిపించగల కేఏ పాల్ ఎందుకు ఈరోజు కోరుతున్నారు అనేది ఒక క్వశ్చన్. అది కాదు ఇక్కడ. ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే అటు సైడ్ గవర్నమెంట్, నేను కూడా వాళ్ళతో మాట్లాడాను, అంబాసిడర్ తో కూర్చున్న వీడియో మీ దగ్గర ఉంది, అది ప్లే చేయొచ్చు. అంబాసిడర్ గారే వెల్కమ్ డాక్టర్ పాల్ అన్నారు. అటు సైడ్ గవర్నమెంట్, ఇది హూతీ గవర్నమెంట్ కాదు, హూతీ గవర్నమెంట్ తో మాట్లాడారు. నాకు 2 సైడ్లు మంచి సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే నేను శాంతి కొరకు ఫైట్ చేశాను. నాకు పొలిటికల్ అజెండా లేదు, పర్సనల్ అజెండా లేదు, డబ్బులు ఎవరి దగ్గర తీసుకోను, ఫైనాన్షియల్ అజెండా లేదు. కనుక నన్ను 100 మంది నమ్ముతారు అన్ని దేశాలు. నేను ఎవరి దగ్గర డబ్బులు అడగట్లేదు. కనుక నేను ఎందుకు ట్వీట్ అడుగుతున్నాను అంటే వాళ్ళు పెట్టిన గవర్నమెంట్ సోర్సెస్ ఫెయిల్ అయ్యాను వాళ్ళు ఒప్పుకున్నారు. ఇప్పుడు మీడియా ద్వారా వచ్చిన కథనాల్లో ఫ్యామిలీ బ్రదర్ అప్సెట్ అయిపోయాడు. మేము డబ్బు మనుషులమా, మాకు డబ్బులు ఎవరైనా ఆఫర్ ఇచ్చారా? ఆ గ్రాండ్ ముఫ్తీ ఎవరో లెటర్ రాశారట, ఆయన ఎప్పుడు రాలేదు, కలవలేదు, ఏం చేయలేదు, ఆయన ఎవరో ఒక రిలీజియస్ లీడర్తో మాట్లాడారట. మాట్లాడితే అయిపోద్దా? ఇక్కడ ప్రాక్టికల్ గా హూతీ లీడర్స్ 1, 2 ఫ్యామిలీ అంతే, ట్రైబల్ లీడర్స్. ఈ ట్రైబ్ కి ఎవరైతే లీడర్స్ వాళ్ళు నేను కలిశాను. ఏమన్నారండి వాళ్ళు? నేను ఒప్పిస్తున్నాను, క్షమించండి, మా వాళ్ళందరినీ క్షమించండి, మా మీడియాని క్షమించండి, కొంతమంది తప్పుడు ప్రచారాలు చేశారు, వాళ్ళు మీకు డబ్బులు ఇవ్వలేదని చెప్పారు, నేను నమ్ముతున్నాను. ఆఫర్ ఇవ్వలేదని చెప్పారు, నేను నమ్ముతున్నాను. కలవలేదని చెప్పారు, నేను నమ్ముతున్నాను. వాళ్ళ తరపున లాయర్కే డబ్బులు ఇవ్వలేదంటే నేను నమ్ముతున్నాను. వాళ్ళందరూ ఇప్పుడు ఒకటే అయిపోయారు. ఇది చాలా టఫ్ అయిపోయింది. చేస్తే మోదీ గవర్నమెంట్ గారు చేస్తానని చెప్పానండి ఒక ట్వీట్ లో. ఈ రోజే నేను ఈ మిషన్ నుంచి తప్పించుకొని, నాకు 100 మిషన్లు ఉన్నాయి, నా పని నేను చేసుకుంటాను, నిమిషా ప్రియాని మోదీ గారికి, ఫారెన్ మినిస్టర్ గారికి, ఆ జైశంకర్ గారికి అప్పచెప్పేసి, ప్రభువా నేను ప్రయత్నించాను, వారం రోజులు పోస్ట్ పోన్ చేయించాను, ఉరిని వాయిదా వేయించాను, ఉరి కాదు దాన్ని ఏమంటారు, మరణ శిక్ష నుంచి వారం రోజులు వాయిదా వేయించాను, నువ్వు పంపావు, నన్ను ప్రజలు ప్రార్థించారు. పాల్ గారు మీరు రియాక్ట్ అయిన తర్వాత, మీరు బయట పంపించిన తర్వాత ఆ బయటని మనం ప్లే చేసిన తర్వాత ఈవెన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ కూడా రియాక్ట్ అయ్యిందండి. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ రియాక్ట్ అవుతూ మేము అసిస్టెన్స్ ఇస్తున్నాం, లాయర్ని పంపించామంటూ ఒక బయటని కూడా రిలీజ్ చేసింది. ఇఫ్ యూఆర్ ఓకే, నేను ఒకసారి ఆ బయట కూడా ప్లే చేసి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాం. వాళ్ళు చేస్తానంటే నేను వదిలేస్తాను. ఆ తర్వాత నిమిషా ప్రియ చనిపోతే నాది బాధ్యత కాదు, వాళ్ళదే బాధ్యత. లేదు, నన్ను చేయమంటే అంత సెటిల్ అయిపోయి ఉంది. ఫ్యామిలీ ఒప్పుకున్నారు, నన్ను నమ్మారు, ట్రైబల్ లీడర్స్ ఒప్పుకున్నారు, హూతీ లీడర్స్ ఒప్పుకున్నారు. ఎక్స్టర్నల్ ప్రెషర్ ఏమి వద్దు, ఒక్క ట్వీట్, వి సపోర్ట్ డాక్టర్ కేఏ పాల్ ఎఫర్ట్స్, అంతే. నాకు భారత రత్న అవసరం లేదు, నోబెల్ పీస్ ప్రైజ్ అవసరం లేదు, ఏది వద్దు. మోదీ గారికి నేనంటే గౌరవం, నేను ఆయన కంటే గౌరవం. ఆ పాయింట్ గురించి అంటే మీకు మోదీ అంటే గౌరవం ఉంది, మోదీ గారికి మీరంటే గౌరవం ఉందని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పారు. అలాంటప్పుడు మీ ఇద్దరు కలిసి ప్రయత్నం చేస్తే అది ఇంకా ఫలించవచ్చు కదా అని ఒక చర్చ జోరందుకుంటోంది. ప్రయత్నం ఏంటి? నేను ఐ సెంట్ రిక్వెస్ట్ టు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ yesterday. I sent to honorable home minister, I sent to honorable రూపాలాజీ. I have not, రాత్రి 8 గంటలకు పంపాను, 12 గంటలకి, 11 గంటలకి. ఇప్పుడు ఇండియా టైం 9 అవుతుంది. అవును, they didn't respond. Modiji didn't respond, home minister didn't respond. I don't know what is wrong for one tweet. Dr. Paul, అది ఎందుకు అంటే to clarify, remove the confusion with the family, the lawyers, the tribal leaders and the Houthi leaders. Yes, Dr. Paul వచ్చారు, చర్చలు జరుపుతున్నారు, మేము ఆయన నమ్ముతున్నాము, ₹1 ఎవరి మోసలే. నిమిషాన్ని తీసుకొచ్చి నేను ఇండియాలో అప్పచెప్తా, లేదా ముందు ప్రైమ్ మినిస్టర్ గారితోనే కల్పిస్తా. ఆయన కలపనంటే చీఫ్ మినిస్టర్ కేరళలో కల్పిస్తా. దిస్ ఐ కెన్ గ్యారంటీ 100%. ఒక ట్వీట్ చేస్తే. లేదు అంటే కన్ఫ్యూజ్ అయిపోయి ఎవరి క్రెడిట్ కాదు, అందరూ ప్రయత్నించాం, కానీ అబద్ధ ప్రయత్నాలు వద్దు. మేము మాటలు ఇచ్చాం, మేము డబ్బులు రెడీ చేసాం,
ఆ ఫ్యామిలీ తీసుకోవట్లేదు అంటారు ఒక గ్రూప్. ఫ్యామిలీని ఒప్పించేస్తాం, ఫ్యామిలీ ఇంకా ఎక్కువ అడుగుతుంది, ఇవన్నీ ఫేక్ న్యూస్. రైట్ సార్, ఇంట్రెస్టింగ్ మీరు ఫేక్ న్యూస్ అన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను. ఆ ఫ్యామిలీతో మీరు మాట్లాడారు, ఆ ఫ్యామిలీ ఏం కోరుకుంటుంది ఆ నిమిషప్రియ విషయంలో? ఒకవేళ ఉరికమ్మ నుంచి తప్పించాలంటే ఆ ఫ్యామిలీ డిమాండ్స్ అనుకోండి, లేకపోతే కోరుకోవడం అనుకోండి, ఎటువంటి ప్రతిపాదన మీ ముందు ఉంచింది? చూడండి, వాళ్ళు డబ్బుల గురించే మాట్లాడట్లేదు. నేను ఆఫర్ ఇచ్చాను, డబ్బులు ఇస్తాం, అది ఇష్యూ కాదు. ఆ ఎన్జిఓలు రేజ్ చేస్తే వాళ్ళైనా తిరిగి డోనర్స్ కైనా డబ్బులు ఇచ్చేయాలి, ఎవరు ఇచ్చారో తిరిగి, లేదా నిమిష నీ క్షమించే కుటుంబానికైనా ఆ డబ్బు ఇవ్వాలి. ముందు మీరు అడగండి ఆ ఎన్జిఓలు ఎంత రేజ్ చేశారు, ఎంత వాళ్ళ దగ్గర ఉంది, అదే ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఈ డ్రామాలన్నీ ఆపుదాం. ఆ కుటుంబం ఏమంటుంది సార్? అంటే ఏ డిమాండ్స్ ని, ఏ రిక్వెస్ట్ ని మీ ముందు ఉంచిందండి ఆ బాధిత కుటుంబం? ఇద్దరు ముగ్గురికి ఏదో ట్రైబల్ లీడర్, ఆ కుటుంబానికి ట్రైబల్ లీడర్ ఉన్నారు, దానికి ఇన్ఛార్జి. ఇప్పుడు 5 మీ ప్రోగ్రామ్ కి రాక 3 నిమిషాల ముందు మాట్లాడా. వాళ్ళ అకౌంట్ కు పంపినా పర్వాలేదు వీళ్ళు డైరెక్ట్ గా, లేదా హూతీ లీడర్షిప్ పిఎం ఫండ్ ఎలాగో హూతీ ఫండ్ ఉంటుంది వాళ్ళకి పంపినా పర్వాలేదు, లేదా ఫ్యామిలీకే డైరెక్ట్ అక్కడ బ్యాంకులో అకౌంట్లు లేవు కనుక టర్కీలోనో ఒమాన్ లోనో వాళ్ళకి తెలిసిన అకౌంట్స్ ఉంటే దానికి పంపినా పర్వాలేదు. ఎంత అమౌంట్ వాళ్ళు? నాకు రూపాయి పంపకండి, నేను ఓన్లీ నా సొంత ఖర్చులతో, మా టీము అన్ని ఖర్చులతో మేము చేస్తున్నాం. అంటే ఇందాక అన్నారు కదా, ఇంత అమౌంట్ వాళ్ళు పంపించాలని కోరుతున్నారని చెప్పి హూతీ గవర్నమెంట్ ని ఇంకా వేరే వాళ్ళని కోట్ చేశారు. ఆ కుటుంబం నుంచి ఏమైనా అడుగుతున్నారా, లేకపోతే వాళ్ళు ఏమైనా అడుగుతున్నారా? నేను వారికి కమిట్ అయింది ఏంటి, 3 రోజుల క్రిందట $1 మిలియన్ కమిట్ అయ్యాను. అసలు అనేకూడదు, ఇప్పుడు డబ్బు గురించి మాట్లాడితే ఇది పాడైపోద్ది సిచ్యువేషన్. ఇప్పుడు మధ్యవర్తులకు కూడా కొంత కమిట్ అయ్యాను, దాన్ని కొంచెం డబల్ చేశాను 2. చెప్పాలి కనుక మీరు అడిగిన ప్రశ్న సూటిగా, డబ్బు కాదు ఇక్కడ ముఖ్యం. ఈ ఐ థ్యాంక్ గాడ్ ఫర్ ఎన్డీటీవీ, టైమ్స్ నౌ లాంటి ఛానల్లోనే ఇప్పుడు సత్యం బయటకు వస్తుంది. ఎంత బాగుందో అది మీరు చూడండి. వీళ్ళు ఎవరూ రాలేదు, ఎవరిని కలవలేదు, ఎవరికి ఇవ్వలేదని ఆ ఛానల్లో చెప్తున్నాయి. మరి ఇంకేంటి ఇన్వెస్టిగేట్ చేసిన ఛానల్? మేము చేతులు ఎత్తేసామని మోదీ గవర్నమెంటే చెప్పింది 2014 జూలై 14లో సుప్రీంకోర్టులో. హత్య జరిగింది, సుప్రీంకోర్టు కనెక్షన్ ఏంటి? హత్య జరిగింది అక్కడ యెమెన్లో సానా. హత్య చేసింది ఎవరు? యాక్సిడెంటల్ గా నిమిషప్రియ. ఎక్కడ ఉంది? సానా ప్రిజన్ లో. ఎవరి కంట్రోల్లో ఉంది? హూతీ గవర్నమెంట్ కంట్రోల్. ఎవరి కంట్రోల్లో ఫ్యామిలీ ఉంది? ట్రైబల్ లీడర్స్. ఇది యెమెన్, హూతీ గవర్నమెంట్ సానా, ట్రైబల్ లీడర్స్, ఫ్యామిలీ హూతీ లీడర్స్. మరి ఇండియన్ సుప్రీం కోర్టు కనెక్షన్ ఏంటి? వీళ్ళందరికీ కనెక్షన్ ఏంటి? ఎన్జిఓ మంచి చేయడం తప్పు కాదు, కానీ తప్పు ప్రచారం చేయడం వాళ్ళు చేసుకుంటున్నారా, మీడియా చేస్తుందో నాకైతే తెలియదు. నేను ఎంటర్ అయ్యింది ఎందుకంటే గవర్నమెంట్ ఫెయిల్ అయింది, వీళ్ళందరూ ఫెయిల్ అయ్యారు, లాయర్ అప్సెట్ అయిపోయాడు, ఆయనకు 40 లక్షలు. మీరు ఎంటర్ అయిన తర్వాత సినారియో మారిపోయింది. మీరు ఎంటర్ అవ్వక ముందు ఎలా ఉంది, మీరు ఎంటర్ అయిన తర్వాత పరిస్థితి ఎలా మారిపోయిందండి? నా గురించి మాట్లాడొద్దండి ఇక్కడ. నేను ఎంటర్ అయితే పరిస్థితి మారిపోయిందని కాదు, ఏమో ఆ చర్చ కదా కాస్త జోరం అనుకోండి. అందరూ ఫెయిల్ అయ్యారు కనుక వాళ్ళ నోటితోనే ఉరి తప్పదు. మరణ శిక్ష జూలై 16 తప్పదు కనుక 2010లో లెటర్లు రాశాను, 2012 నుంచి ఫిజికల్ గా వచ్చేసాను. జూలై 10లో లెటర్లు రాశాను, జూలై 12 నేను బయలుదేరి వచ్చేసాను. ఇంకా ఇక్కడే ఉన్నాను. ఈ రోజు ఏంటి? 17వ తారీఖు జూలై. అవును, ఇంకెన్ని రోజులు ఉంది మనకి టైం? కొద్ది రోజులు ఉంది. ఈ డ్రామా ఆపకపోతే అక్కడ నిమిషాలు ప్రాణం పోద్ది, కుటుంబం రెచ్చిపోయి ఉన్నారు. దేనికి? ఒక్క ట్వీట్ చేస్తే చాలు. వాళ్ళు ఏమని, వీ గవర్నమెంట్ విల్ హ్యాండిల్ డాక్టర్ పాల్, యూ లీవ్. అదర్ నా పేరు కూడా వద్దు, మేము గవర్నమెంట్ హ్యాండిల్ చేస్తాం, ఇంకెవరు ఇన్వాల్వ్ అవ్వవసరం లేదని పిఎంఓ నుంచి అఫీషియల్ ట్వీట్ వచ్చినా నేను వదిలేస్తా. ఫారెన్ మినిస్టర్ జైశంకర్ గారి ట్వీట్ వచ్చినా నేను వదిలేస్తా. ఐ హావ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ ఫర్ ఆనరబుల్ హోమ్ మినిస్టర్ అమిత్ షాజీ అండ్ రూపాలాజీ. ఈ సింపుల్ ట్వీట్,
ఎందుకంటే వీ డోంట్ వాంట్ టు హ్యావ్ నిమిష మదరు, నిమిష హస్బెండ్, ఈ కుటుంబం ఇలాంటి నరకం అనిపిస్తుంటే ఈ డ్రామాలు వద్దు. బయట ప్రపంచం మేలైనది చేయనెరిగి అలాగ చేయని వానికి శ్రమ అన్నారు. చేస్తే ఒప్పుతాను. నేనేమైనా మీడియాలో చెప్పొచ్చాను ఇక్కడికి డబ్బులు రేజ్ చేయండి నాకు ఇవ్వండి నేను వెళ్తాను అన్నానా? ఒకటి దగ్గర రూపాయి తీసుకున్నానో మీడియాలో చెప్పానా? సీక్రెట్ గా వచ్చాను. ప్రాణం పోతుంది కనుక ఇది మీకు రెండో ఇంటర్వ్యూ ఇస్తున్నాను ఇప్పటికి వచ్చి 6 రోజుల్లో. అది మీరు అడిగారు కనుక 30-40 మంది ఇంటర్వ్యూలు అడిగారు, ఒకటికి ఇవ్వలే. నిన్న 10 టీవీ కళ్యాణ్కి ఇచ్చాను, మీకు ఇస్తున్నాను. ఎందుకు ఈ కన్ఫ్యూజన్ అంతా తీయడానికి, ప్రజలు ప్రార్థన చేయడానికి. ట్రూ. థ్యాంక్ యూ సో మచ్ కేఏ పాల్ గారు. బట్ కంటిన్యూ దిస్ క్వశ్చన్ అయితే మాత్రం ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం చాలా మంది అడుగుతున్న ప్రశ్న, అది కామన్ గా నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, బహుశా అనుకోవచ్చు మీరు. కేఏ పాల్ గారు, మీరు కూడా మోదీ గారితో కలిసి ఆమెను బయటకు తీసుకురండి, ఇప్పుడు అందరి సహకారం ముఖ్యం.